గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత. రేపు ఉదయం హైదరాబాద్లో అంత్యక్రియలు. కృష్ణంరాజు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్న సీఎం కేసీఆర్. తీవ్ర సంతాపం తెలిపిన రాజకీయ సినీ ప్రముఖులు. కేంద్రం సహకరించకున్న ఐటీ రంగంలో దూసుకెళ్తున్న తెలంగాణ. రానున్న 4 ఏళ్లలో 3 లక్షల కోట్ల ఎగుమతులే లక్ష్యం. కృష్ణా పరివాహక ప్రాంతంలో జలజాతర. ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద. ఇవాళ ఆసియా కప్ ఫైనల్. శ్రీలంకతో పాకిస్తాన్ ఢీ. సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉదయం 3:25 కృష్ణంరాజు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. కృష్ణంరాజు అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు 1966లో చిలక గోరింక మూవీతో కృష్ణంరాజు సినీ రంగ ప్రవేశం చేశారు. కృష్ణంరాజుకు భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. హీరో ప్రభాస్ కు పెద్దనాన్న అయిన కృష్ణంరాజు చివరి చిత్రం రాధేశ్యామ్. కృష్ణంరాజు మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
ఇక కృష్ణంరాజు మరణం పట్ల సిపిఐ నారాయణ సంతాపం ప్రకటించారు. కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటని నారాయణ పేర్కొన్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సిపిఐ నారాయణ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంకితమై పనిచేసేటువంటి కృష్ణరాజు గారి మరణం కళారంగానికి తీవ్ర లోటు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన విలువలతో పాటించి కళారంగంలో సినిమా రంగంలో విలువలను పాటించిన వ్యక్తి. భక్త కన్నప్పతో ఆయన ప్రసిద్ధిగాంచి రాధేశ లాస్ సినిమాలో కూడా ఆయన యాక్ట్ చేశాడు. సినిమా రంగంలో ఆయనకంటూ ఒక పాత్ర నిర్వహించున్నాడు. మంచి వ్యక్తి. అంటే రాజకీయ రంగంలో వచ్చాడు. బీజేపీ చేరినా ఆయన కేంద్ర మంత్రి అయినా ఎక్కడా పొరపాటు కూడా అతని నుంచి మచ్చలేదు. అలాగే సినిమా రంగంలో కళారంగంలో మామూలుగా సామాజిక రంగంలో కూడా మంచి విలువలు పాటించాడు. నాకు చాలా మంచి వ్యక్తుడు. ఆయన మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వాడు కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ఇక కృష్ణంరాజు మృతి పట్ల నటుడు కృష్ణుడు సంతాపం తెలిపారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. నటుడు కృష్ణరాజు గారు లేరనే విషయం ఇప్పుడే తెలిసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. నటుడు, రాజకీయ నాయకుడు, అన్నిటికీ మంచి హ్యూమానిటేరియన్. ఆయన ఎంతోమందికి ఆయన దగ్గర పిలిచి అందరికీ భోజనం పెట్టేవారు. చాలా మంచి మనసున్న వ్యక్తి. నిజంగా ఆయన లేకపోవడం బాధాకరం. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఆయన లాస్ట్ వరకు ఆయన సేవలు అందించారు. ఇండస్ట్రీకి నిజంగా ఒక మూల స్తంభాన్ని మనం కోల్పోయినట్టే. అలాగే అవేష్, అలాగే మై డీప్ కండోలెన్సెస్ టు ప్రభాస్ అండ్ హిస్ ఫ్యామిలీ. ఆయన ఒక స్థైర్యం మీ అందరినీ ముందుకు నడిపించాలని, ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఇద్దరు నేతల మధ్య కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతోనే దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందన్నారు మంత్రి కేటీఆర్. ప్రధాని మోదీకి ముందు చూపు లేకపోవడంతో ఆహార భద్రత ప్రమాదంలో పడిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాలపై వివక్షతో ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ఒకే సేకరణ విధానం అమలు చేయాలని సూచించారు. తెలంగాణలో పుట్ల కొద్దీ పండిన పంటను కొనకుండా ప్రజల ఆహార భద్రతను పణంగా పెట్టారని కేంద్రంపై మండిపడ్డారు. ఈ మేరకు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను డిమాండ్ చేశారు కేటీఆర్. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించాలనుకున్న మోదీ సర్కార్ తాను తీసుకున్న గోతిలో తానే పడిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. 4 ఏళ్లకు సరిపడా గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని 6 నెలల కింద గొప్పగా చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా బియ్యం ఎగుమతులను నియంత్రించి 20% ఎగుమతి సుంకాన్ని విధించటమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికే గోధుమలు, దాని ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన మోదీ సర్కార్ తాజాగా నూకల ఎగుమతిపైన నిషేధం విధించిందని మండిపడ్డారు. ప్రస్తుతం ఎఫ్సీఐ గోడౌన్లతో పాటు వివిధ కేంద్రాల దగ్గర బియ్యం, నూకలు, గోధుమల నిల్వలు భారీగా తగ్గటంతోనే మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని కేవలం 6 నెలల కిందట తాము విజ్ఞప్తి చేస్తే దేశంలో అవసరానికంటే ఎక్కువ ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పి తిరస్కరించారని గుర్తు చేశారు. మరి ప్రస్తుత కొరతకు కారణమేంటో చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశ ప్రజల అవసరాలపై కనీస అవగాహన లేకపోవటం, ఆహార ధాన్యాల సేకరణలో కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానమంటూ లేకపోవటమే ప్రస్తుత దుస్థితికి కారణమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రైతులు రాష్ట్రంపై మోదీ సర్కారుకున్న వివక్షతోనే దేశంలో ఆహార ధాన్యాల కొరత తలెత్తే ప్రమాదం ముంచుకొస్తుందన్నారు. దేశ ప్రజల ఆహార అవసరాలపై మోదీ సర్కార్కు దీర్ఘకాలిక ప్రణాళిక కరువైందన్న సంగతి ప్రస్తుత సంక్షోభంతో తేలిపోయిందని చెప్పారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమంపై కనీస అవగాహన, ఆలోచన, ప్రణాళిక లేని మందబుద్ధి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండటం ప్రజల దురదృష్టమని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని అవమానించిన పీయూష్ గోయల్ ఇప్పుడు నూకల ఎగుమతులను నిషేధించి వాటినే తింటారేమో అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంగా ఏర్పడి 8 సంవత్సరాలే అయినప్పటికీ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం కూడా అందుకోని విధంగా తెలంగాణ ప్రగతి పదంలో దూసుకుపోతుందన్నారు. కానీ తెలంగాణకి న్యాయంగా దక్కాల్సిన చేయూత మోదీ సర్కార్ నుంచి అందటం లేదని కేటీఆర్ మండిపడ్డారు. నీళ్ల విషయంలో అరిగోసపడ్డ తెలంగాణ రైతాంగ దశ మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో శ్రమకూర్చి సాగునీటి ప్రాజెక్టులను రికార్డ్ సమయంలో పూర్తి చేశారన్నారు. ఉచిత కరెంట్, రైతు బంధు వంటి విప్లవాత్మక పథకాలతో తెలంగాణలో లక్షల ఎకరాలు సాగులోకొచ్చాయని చెప్పారు. పుట్ల కొద్దీ ధాన్యం పండించి దేశానికి అన్నం పెట్టే స్థాయికి అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే యాసంగిలో బాయిల్ రైస్ తీసుకోమంటూ మోదీ సర్కార్ కొర్రీలు పెట్టడంతో తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. రైతులను వరి వెయ్యనీయకుండా ఇతర పంటల వైపు మళ్లించాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫలితంగా గత వానాకాలం సీజన్తో పోల్చితే ఈసారి సీజన్లో దేశవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గిందన్నారు. రాబోయే రోజుల్లో ఇది 1 కోటి ఎకరాలు దాటే అవకాశం కూడా ఉందని కేటీఆర్ చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా 12 నుండి 15 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. ఇందుకే బియ్యం ఎగుమతులను కేంద్రం నియంత్రించిందన్నారు. దేశానికి ఒక సమగ్ర ఆహార ధాన్యాల సేకరణ విధానం లేకపోవటం మోదీ ప్రభుత్వ వైఫల్యమే అని కేటీఆర్ విమర్శించారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఆహార భద్రత లేని పరిస్థితిలో ఉండటం బీజేపీ ప్రభుత్వ చేతగానితనాన్ని సూచిస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకుని ప్రజల సంక్షేమం, ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశ వ్యవసాయ రంగం ఆహార అవసరాలపై ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలన్నారు. ఇందుకోసం 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్ పాలసీని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం సేకరణ విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని అమలు చేయకుండా దేశ రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. పండిన ధాన్యాన్ని సేకరించకుండా కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ రోజు ఆహార కొరత ముంగిట్లో దేశం నిలిచిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను పక్కన పెట్టి ఎలాంటి వివక్షకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. భారీగా ధాన్యం పండిస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాల నుంచి పూర్తిస్థాయి ధాన్యాన్ని సేకరించి దేశ ప్రజల ఆహార భద్రతను ధోకా లేకుండా చూడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై 20% సుంకంతో పాటు నూకల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల రైతులతో పాటు రైస్ మిల్లింగ్ పరిశ్రమ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని సౌత్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తుడి దేవేందర్ రెడ్డి చెబుతున్నారు. బియ్యం ఎగుమతులపై మోదీ సర్కారుకు సరైన విధానం లేదని ఆయన మండిపడుతున్నారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతలు ఆగమవుతున్నారంటున్న తుడి దేవేందర్ రెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. బాస్మతీయేతర బియ్యంపై 20% సుంకం, నూకలను ఎగుమతిపై నిషేధం విధించడాన్ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకిస్తున్న సందర్భం కనిపిస్తుంది. మనతో పాటు సౌత్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దానికి కారణాలు చెప్పండి సార్. ఇప్పుడు కేంద్రము ఎప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాల పట్ల అనేక వివక్షలు చూపిస్తూ ఉంది ఈ రంగంలో, రైస్ మిల్లింగ్ రంగంలో. మీరు ఇప్పుడు చూడండి, ధాన్యము కేంద్రంకి అంటే ఇప్పుడు ఏది
రైతులు పండించిన ధాన్యం ఇంకొక నెల రోజుల లోపల పంట చేతికి వచ్చే దశలో నాన్ బాస్మతి రైస్ పండేది ఎక్కడ పండుద్ది? బాస్మతి రైస్ పంజాబ్, హర్యానా అక్కడ ఆ రాష్ట్రాల్లో పండితే నాన్ బాస్మతి రైస్ ముఖ్యంగా ఎక్కువ దక్షిణాది రాష్ట్రాల్లో, దాంతోపాటు కొద్దిమేర ఉత్తరాది రాష్ట్రాల్లో, ఇటు జార్ఖండ్లో కానీ బీహార్లో కానీ పండుద్ది. ఎక్కువ శాతం దక్షిణాది రాష్ట్రాల్లో పండుద్ది. ఈ రాష్ట్రాల్లో పంట చేతికి వచ్చే సమయంలో సడన్గా 20% రా రైస్ మీద సుంకం విధించడం, నూకల ఎగుమతి పూర్తిగా నిషేధించడం అనేది ఆల్రెడీ నిన్న మొన్న చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ 10% ధాన్యం ధరలు పడిపోయినాయి. ఇంకో రానున్న రోజుల్లో ఇంకో 10% కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అందుకని మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మేము వ్యతిరేకించడం కాదు. ఆ నిర్ణయం ప్రభావం రైతాంగం మీద పడబోతుంది. దాని తర్వాత అదే ప్రభావం రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో ఎలా పడబోతుందంటే, గత ఖరీఫ్, గత రబీలో తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని కేంద్రం ఇంకా సేకరించలేదు. ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 76 లక్షల టన్నుల ధాన్యం ఉంది. ఇంకా కర్ణాటకలో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇంకా అనేక రాష్ట్రాల్లో సేకరించిన ధాన్యానికి సరిపడా బియ్యాన్ని ఇంకా తీసుకోలేదు. తీసుకోకుండా రానున్న రోజుల్లో బియ్యానికి కొరత ఏర్పడుతుందని చెప్పడం అనేది అంత సమంజసంగా లేదు. అంటే అది ఆలోచన చేసిన విధంగా కనిపించడం లేదు. ఎందుకంటే మీరు పంట 5% తగ్గింది కాబట్టి నేను తగ్గిస్తున్నా అని చెప్తే, మీరు ఆల్రెడీ పోయిన పంటలలో మీరు 76 లక్షల టన్నులు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఇటు కర్ణాటకలో ఉంది, ఇటు ఛత్తీస్గఢ్లో ఉంది, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే మీకు అసలు బియ్యానికి షార్టేజ్ వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు పంట చేతికొచ్చే సమయం దసరాకు మనకు దగ్గర దీపావళికి పంటలు కోసే సందర్భం కనిపిస్తుంటుంది తెలంగాణలో. ముఖ్యంగా దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది? రైతులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందా? దీనికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు ఒకటేంటంటే, తెలంగాణలో ఖరీఫ్ సమయంలో సన్న రకాలే రైతాంగం ఎక్కువ కష్టపడి అంతే శ్రమ కోర్చి రిస్క్ తీసుకొని పండించే పంట సన్న రకాలు. సన్న రకాలు ఏంటంటే దిగుబడి తక్కువ, కొంచెం దానికి పెట్టుబడి ఎక్కువ. అయినా కూడా వాళ్ళు ప్రభుత్వం మీద ఆధారపడకుండా మనం ప్రైవేట్ రంగంలో ఈ ధాన్యాన్ని అమ్ముకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో జేఎస్ఆర్, హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ అనే పంటల్ని వాళ్ళు వేసుకోవడం జరిగింది. ఈ పంటలు చేతికొచ్చే దశలో ఇలాంటి సుంకాలు విధించడం వల్ల డైరెక్ట్ ప్రభావం ముఖ్యంగా ఈ సన్న రకాల మీద పడబోతూ ఉంది. బాస్మతికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో తెలంగాణ సోనా మసూరికి, తెలంగాణ సన్న రకం బియ్యాలకు అంతకంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ బియ్యాన్నన్నా వాళ్ళు ఈ ఎక్స్పోర్ట్ సెస్ నుంచి మినహాయించాలి. తెలంగాణకు నిజంగా న్యాయం చేయదలుచుకుంటే తెలంగాణలో పండుతున్న బియ్యం ఏదైతే ఉన్నాయో, ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు, నేల పరిస్థితులలో భారతదేశంలో ఎక్కడ ఏ బియ్యానికి ఇలాంటి డిమాండ్ లేదు. ప్రపంచవ్యాప్తంగా గల్ఫ్ దేశాల్లో కానీ, అమెరికా, యూరోప్లో కూడా తెలంగాణలో పండిన సన్న రకాల బియ్యాన్ని తినడానికి ఇష్టపడతారు. ఈ బియ్యాన్ని బాస్మతికి ఇచ్చినట్టుగా ఎగ్జామ్షన్ ఇచ్చి పంపించాలి తప్ప, ఈ బియ్యం పండించడానికి రైతాంగానికి పెట్టుబడి ఎక్కువ, రిస్క్ ఎక్కువ. వాళ్ళు కష్టపడి వాళ్ళు పంటని చేతికి వచ్చి దాన్ని అనుభవించాలనుకున్న సమయంలో ఇలాంటి ఆంక్షలు తీసుకురావడం వల్ల రైతాంగానికి ఈరోజు 3,000 రూపాయలు క్వింటాల్కి ధాన్యానికి ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రానున్న రోజుల్లో ధాన్యం ధరలు పడిపోయే పరిస్థితి ఉంది. రైతాంగం ఆందోళన చెందే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే పంట చేతికొచ్చే దశలో రైతాంగంలో ఒక గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది. ఇప్పుడు 5% మేర మాత్రమే కొరత ఉందని చెప్తున్న పరిస్థితి. దాదాపు 70 మెట్రిక్ టన్నుల ధాన్యము రైస్ మిల్లర్ దగ్గర ఉన్న పరిస్థితి. దీన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉందా? వాళ్ళ అంచనా వాళ్ళు నిన్న ఈ కారణానికి, ఈ నిర్ణయానికి వెనుక ఒక కారణం చెప్తూ సుమారు 11 మిలియన్ టన్నుల ధాన్యం పోయినసారి కంటే తక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పినారు. దాంట్లో ఒక 10 లక్షల టన్నులు 10 మిలియన్ల టన్నులు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ వచ్చింది. అంటే ఆల్రెడీ నిల్వ ఉంది. ఇది కాక కర్ణాటకలో, ఛత్తీస్గఢ్, మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది. కాబట్టి అవన్నీ పరిగణలోకి తీసుకుంటే గత సంవత్సరం మీద రైస్ ఉత్పత్తి పెరుగుతుంది తప్ప తగ్గదు. మరి ఈ గణాంకాలు మరి వాళ్ళు తెలిసి చేశారా అంటే, వాళ్ళు అనుకునేది ఏంటంటే వాళ్ళ గోడౌన్లోకి చేరినయే లెక్కేస్తున్నారు. కానీ ఆల్రెడీ వారి కోసమని సేకరించిన ధాన్యము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది, రైస్ మిల్లర్స్ దగ్గర ఉంది, వివిధ ఏజెన్సీల దగ్గర కూడా ఉంది. అవన్నీ బియ్యంగా మార్చి తీసుకోవడానికి మీరు గోదాములు ఏర్పాటు చేసి మీరు సరైన ఏర్పాట్లు చేయాలి తప్ప, ఈ సుంకాల ద్వారా మీరు ఆదాయం పెంచుకునే మార్గమే తప్ప ఆ కారణాలు సహేతుకంగా అయితే లేవు. అయితే బాస్మతి ఏతర రైస్ పైన మాత్రమే ఈ నిషేధం విధించిన పరిస్థితి. బాస్మతి రైస్ కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లో పండుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో బాస్మతి పండదు. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం సోనా మసూరి లాంటి రకాలు మాత్రమే పండే పరిస్థితి. ఈ నిర్ణయం కేవలం దక్షిణాది రాష్ట్రాలపై ఈ రాష్ట్రాలకు సంబంధించి అన్యాయానికి గురి చేయడం అని మనం అనుకోవచ్చా? దక్షిణాది రాష్ట్రాల్లో పండుతున్న బియ్యం పట్ల ప్రజలలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడిప్పుడే సోనా మసూరి అనేది చాలా చక్కగా అందరూ ఆమోదించి బాస్మతి కంటే కూడా ఇదే ఆరోగ్యకరమైన బియ్యం అని భావిస్తున్న తరుణంలో ఇలాంటిది ఒకటి తీసుకొచ్చారు. నేను ఈ బాస్మతి ఒక్కదాన్నే ప్రొజెక్ట్ చేస్తూ, బాస్మతి అనేది ఒక బ్రహ్మాండమైన రైసు, ఇది ఒక బ్రహ్మాండం భజగోవిందం అని చెప్తూ ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు చేస్తున్న ప్రచారానికి ప్రజలని కూడా ఒక మైకంలో కమ్మేసి అది చేస్తూ ఉన్నారు తప్ప, ఏ విధంగా కూడా ఆరోగ్యపరంగా కానివ్వండి, రుచిపరంగా కానివ్వండి, లేదా నిల్వపరంగా కానివ్వండి, బాస్మతి కంటే కూడా తెలంగాణ సోనా మసూరి రకమే అత్యుత్తమమైనది.
ఇది మొత్తంగా చూస్తే కేంద్రం ఎగుమతులపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని, తెలంగాణలో ఇప్పటికీ రైస్ మిల్లుల దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని కేంద్రం సేకరిస్తే దేశంలో ఎలాంటి ఆహార నిల్వల కొరత ఉండదని కూడా తూడి దేవేందర్ రెడ్డి గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో రవికాంత్, టీ న్యూస్, హైదరాబాద్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదివాసీ బంజారాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యతమిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్లో ఆదివాసీ బంజారా భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న సందర్భంగా ఆల్ ఇండియా బంజారా అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ 17న లక్షలాది మంది ఆదివాసీలు బంజారాల సమక్షంలో ఆదివాసీ బంజారా భవన్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆల్ ఇండియా బంజారా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మోదీ సర్కారు చేస్తున్న పాపాలు తెలంగాణ యువతకు శాపంగా మారాయి. తెలంగాణ అభివృద్ధిని సహించలేని మోదీ రాష్ట్రానికి అడుగడుగునా అడ్డుపడుతుండటంతో యువత ఉపాధి అవకాశాలు కోల్పోతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు ఇవ్వలేదు. పైగా యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది. దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. అయినా వెనకడుగు వేయని రాష్ట్ర ప్రభుత్వం సొంత కాళ్లపై ఐటీ రంగంలో దూసుకుపోతోంది. మోదీ రాజకీయ కక్ష సాధింపుతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. ఒక్క ఐటీ రంగంలోనే తెలంగాణ పోగొట్టుకున్న సంపద అక్షరాల 2.19 లక్షల కోట్లు. అంతేకాకుండా దాదాపు 70 లక్షల ఉపాధి అవకాశాలు గల్లంతయ్యాయి. మోసకారి మోదీకి తెలంగాణపై ఉన్న రాజకీయ దుగ్ధతకు మంజూరైన ఐటీఐఆర్ కూడా రద్దయిపోయింది. రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాజెక్టును కూడా మంజూరు చేయని మోదీ యూపీఏ సర్కారు ఇచ్చిన దాన్ని కూడా రద్దు చేశారు. ఐటీఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. కనీసం 2 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడంతో పాటు ఏకంగా 70 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ ప్రాజెక్టును 2013లో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్కు ఇచ్చింది. కానీ మోదీ దీన్ని జీర్ణించుకోలేకపోయారు. గత 8 ఏళ్లలో రాష్ట్రానికి కనీసం ఒక్కటైనా పెద్ద ప్రాజెక్టును మంజూరు చేయకపోగా తెలంగాణకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టును సైతం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసేశారు. అయినప్పటికీ ఐటీ రంగంలో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం మోదీ తరం కావడం లేదు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2014లో తెలంగాణకు 57,000 కోట్ల ఐటీ పెట్టుబడులు రాగా ఇప్పుడు అవి ఏకంగా 200% పైగా పెరిగి 1.83 లక్షల కోట్లకు చేరాయి. 2021-22లో మన దేశ ఐటీ ఎగుమతుల సరాసరి వృద్ధి రేటు 17%గా ఉంటే తెలంగాణ ఏకంగా 26.1% వృద్ధి రేటును నమోదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఇక్కడి భౌగోళిక, సామాజిక, వాతావరణ అనుకూలతలే దీనికి కారణం. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని అనుకూలతలు తెలంగాణలో ఉండడంతో అనేక అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టి తమ క్యాంపస్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇలాంటి కంపెనీలతో హైదరాబాద్ కిటకిటలాడుతుండటంతో తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు పెట్టుబడులను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచే చర్యలు చేపడుతోంది. దీనికి ఐటీఐఆర్ కూడా తోడే ఉంటే ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐటీ కేంద్ర స్థానంగా తెలంగాణ ఎదిగేది. హైదరాబాద్కు 2.19 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా యూపీఏ ప్రభుత్వం 2013 డిసెంబర్లో ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఇందులో ఐటీ అనుబంధ సేవల రంగం నుంచి 1.18 లక్షల కోట్లు, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ తయారీ రంగం నుంచి 1.01 కోట్ల పెట్టుబడులు వస్తాయని నాడు అంచనా వేశారు. సైబరాబాద్, శంషాబాద్ విమానాశ్రయం, ఉప్పల్, పోచారం పరిధిలోని 201.99 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అంటే దాదాపు 49,912.6 ఎకరాలలో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు. 2 దశల్లో పూర్తి చేయాలనుకున్న ఈ ప్రాజెక్టులో మౌలిక వస్తువుల కల్పనకే 4,863 కోట్లు ఇవ్వాలని యూపీఏ సర్కార్ భావించింది. ఇదంతా జరిగి ఉంటే ప్రత్యక్షంగా 14.8 లక్షల మందికి, పరోక్షంగా 55.90 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవి. తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్న దుగ్ధతతోనే మోదీ సర్కార్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది. అంతేకాకుండా తెలంగాణపైనే అభాండాలు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిపిఆర్ రాలేదని, అందుకే ఐటీఐఆర్ ను రద్దు చేశామని 2016లో కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చేసింది.
దీనిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. డిపిఆర్ తో పాటు ఐటీఐఆర్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రానికి సమర్పించినట్లు కుండబద్దలు కొట్టారు. వాటిని పరిశీలించి హైదరాబాద్ కు ఐటీఐఆర్ ను పునరుద్ధరించాలని, లేకపోతే మరో ప్రాజెక్టును మంజూరు చేయాలని పలు లేఖల ద్వారా విన్నవించారు. అయినా మోదీ సర్కార్ స్పందించలేదు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమాత్రం సహకరించకపోయినా ఐటీ రంగంలో తెలంగాణ అభివృద్ధి ఆగలేదు. ఇతర రాష్ట్రాలకు ధీటుగా ప్రగతి సాధించింది. 2013లో ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేసినప్పటికీ ఉమ్మడి ఏపీలో ఐటీ ఎగుమతులు 2035 నాటికి 2,09,221 కోట్లకు పెరుగుతాయని అంచనా వేశారు. కానీ ఇప్పటికే తెలంగాణ ఈ అంచనాకు చేరువైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే 1,83,569 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిపింది. రాబోయే 4 ఏళ్లలో వీటిని 3 లక్షల కోట్లకు పెంచుకునే దిశగా దూసుకెళ్తుంది. రాష్ట్రంలో గత ఏడాది సాంకేతిక రంగంలో 4.50 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పన జరగగా వీటిలో 1.53 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లోనే అందుబాటులోకి వచ్చాయి. మొత్తానికి తెలంగాణలో ప్రస్తుతం దాదాపు 8 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా ఆ సంఖ్య త్వరలోని 10 లక్షలకు చేరే అవకాశం ఉంది. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ తిరోగమనంలో ఉంది. దేశ సంపద కొందరు బడాబాబుల చేతుల్లోనే ఉంది. సంపద కేంద్రీకరణ అసాధారణ స్థాయికి చేరింది. 25% సంపదను కేవలం 1% మంది కుబేరులు తమ చేతిలోని పెట్టుకుని శాసిస్తున్నారు. ఈ మేరకు భారత్లో దిగజారుతున్న పరిస్థితులను ఐక్యరాజ్య సమితి గణాంకాలతో సహా కళ్లకట్టింది. ఆర్థికాభివృద్ధిలో భారత్ దూసుకుపోతుందని మోదీ సర్కార్ ఎంత ఊదరగొట్టినా అందులో ఇసుమంతైనా వాస్తవం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో బ్రిటన్ను వెనక్కు నెట్టామని జబ్బలు చరుచుకున్నా అది అబద్ధమే. దేశంలో ఇప్పటికీ ప్రజల కనీస అవసరాలైన తిండి, విద్య, వైద్యం అందరికీ అందుబాటులో లేవన్న పచ్చి నిజం బట్టబయలైంది. బీజేపీ పాలనలో సంపద కేంద్రీకరణ అసాధారణ స్థాయికి చేరిందని తేటతెల్లమైంది. దేశంలోని మొత్తం సంపదలో 25% కేవలం 1% కుబేరుల చేతుల్లోనే కేంద్రీకృతమైందని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ఏటా ప్రచురించే మానవాభివృద్ధి నివేదికలో తేలింది. గత 32 ఏళ్లలో తొలిసారి వరుసగా 2 సంవత్సరాలు భారత్లో మానవాభివృద్ధి తిరోగమనంలో ఉందని వెల్లడైంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మనం 5వ స్థానంలో ఉన్నామని కేంద్ర ప్రభుత్వం గప్పాలు కొడుతున్నప్పటికీ మానవాభివృద్ధిలో పేద దేశాల కంటే వెనుకన ఏకంగా 132వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 90% దేశాల్లో మానవాభివృద్ధి 2020 నాటి స్థాయికి పడిపోగా భారత్లో ఏకంగా 2016 నాటి స్థాయికి దిగజారింది. మానవాభివృద్ధి నివేదిక స్కోరును 0 నుంచి 1 వరకు లెక్కిస్తారు. ఇందుకోసం నాణ్యమైన వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య, నాణ్యమైన జీవన ప్రమాణాలు, మేధో సంపద వంటి 12 అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ ఏడాది భారత్ స్కోర్ 0.633గా నమోదైంది. బ్రెజిల్, బంగ్లాదేశ్, చివరకు ఇరాక్ కూడా ఈ జాబితాలో మనకంటే ముందున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఎంత పేదరికంలో మగ్గిపోతున్నారో తెలుసుకునేందుకు యుఎన్డిపి మల్టీ డైమెన్షనల్ ప్రాపర్టీ ఇండెక్స్ అనే ప్రమాణాన్ని ఆధారంగా తీసుకుంటుంది. దీనిని కూడా 12 అంశాల ఆధారంగా నిర్ధారిస్తారు. భారత్లో 27.9% మంది ఇంకా ఎంపీఐ పరిధిలోనే ఉన్నారని మానవాభివృద్ధి నివేదికలో తేలింది. 22% మంది భారతీయులు సంపాదన రోజుకి 160 కంటే తక్కువే. భారత్ ఎంపీఐ స్కోరు 0.123. ఈ అంశంలో మన దేశం హైతీ కంటే వెనుకబడి ఉండడం దిగజారుతున్న పరిస్థితిని కళ్లకు కడుతోంది. దేశంలో 1/3 జనాభా కటిక దరిద్రంలో మగ్గిపోతున్నారు. కేవలం 1% మంది కుబేరుల చేతిలో దేశంలోని మొత్తం సంపదలో ఏకంగా 25% కేంద్రీకృతమై ఉంది. 40% జనాభా చేతిలో ఉన్న సంపద మొత్తం 19.8% మాత్రమే. లింగ సమానత్వంలోనూ మనం ఎక్కడో వెనకబడే ఉన్నాం. భారత్ జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ స్కోరు 2021లో 0.490గా నమోదైంది. 2020లో ఇది 0.493 ఉండగా
2019లో 0.486 ఉన్నది. అంటే లింగ సమానత్వంలో భారత్ 2019 నాటి కంటే దిగజారింది. పునరుత్పత్తి, ఆరోగ్యం, సాధికారత, కార్మికుల భాగస్వామ్యం విషయంలో ఘనా, మార్షల్ ఐలాండ్ల మధ్యలో 132 స్థానంలో మన దేశం ఉండడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. లింగాభివృద్ధి సూచీలోనూ చాలా ఆఫ్రికా దేశాల కంటే భారత్ వెనుకబడే ఉంది. జేడీఐలో బాలురు, బాలికల పాఠశాల విద్యా కాలం, మహిళలు, పురుషుల తలసరి ఆదాయంను పరిగణలోకి తీసుకుంటారు. భారత్లో బాలికలు సగటున 6.3 ఏండ్ల పాటు పాఠశాల విద్యను అభ్యసిస్తుండగా బాలురు 7.2 ఏండ్లు స్కూలుకు వెళ్తున్నారు. మహిళల తలసరి ఆదాయం 1,80,375.57 ఉండగా పురుషుల తలసరి ఆదాయం 8,46,976.93గా ఉంది. మహిళల ఆయురార్థం 65.8 ఏండ్లు ఉండగా పురుషుల ఆయురార్థం 68.9 ఏండ్లుగా ఉంది. మొత్తంగా మహిళల జీడీఐ స్కోరు 0.567గా ఉండగా పురుషుల జీడీఐ స్కోరు 0.668గా నమోదైంది. ఇలా పలు రకాల గణాంకాలను పరిశీలిస్తే మోదీ పాలనలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతూ పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని మోదీ ప్రభుత్వంపై ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న మోసపూరిత గేమింగ్ యాప్ ఆపరేటర్ల కార్యాలయాలు, ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. 6 చోట్ల తనిఖీలు నిర్వహించింది. 17 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది కాలం కిందట ఈ నగెట్స్ యాప్ నిర్వాహకులపై కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా మనీ లాండరింగ్ కేసును నమోదు చేసుకున్న ఈడీ దర్యాప్తు చేపడుతుంది. చైనా కేంద్రంగా సాగుతున్న అక్రమ రుణ యాప్లకు ఈ యాప్కు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. అల్వాల్ లడ్డు ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. అల్వాల్ కానాజీగూడ మరకత శ్రీ లక్ష్మీ గణపతి నిర్వహించిన వేలం పాటలో గత రికార్డులను బ్రేక్ చేస్తూ 45,99,999 రూపాయల భారీ ధరకు డాక్టర్ వెంకట్రావు లడ్డూను కైవసం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని గణేష్ లడ్డూలలో అత్యధిక ధర పలికిన లడ్డు ఇదే కావడం విశేషం. నెత్తి మీద నాకు